అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నీకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాట విన్నప్పుడు నీ మనసుకు ఎంతో ఊరటగా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నీ రోజులు మారతాయి అని చెప్పి నువ్వే నమ్మనంతగా ఎప్పుడు కూడా నీ యొక్క నమ్మకాన్ని నిరాశలో కానీ ఉన్నట్లయితే ఇక ఎవ్వరూ నీ బతుకు మార్చేది. కాస్త ఆలోచించు. ఏది జరిగినా మన మంచికే అనుకున్నప్పుడే జీవితంలో ఏ పరిస్థితినైనా కూడా ఖచ్చితంగా సునాయాసనంగా తీసుకోగలవు. అలాగే ప్రశాంతంగా కూడా ఉండగలవు. నమ్మకంతో ఉండండి. నమ్మకాన్ని ఇంకా ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. అప్పుడే అంతా మంచే జరుగుతుంది. గెలుపు అనేది నీ పుట్టినరోజుకి, నిన్ను పెంచిన వారికి, నువ్వు నడిచిన దారికి అన్నిటికీ కూడా విలువ అనేది తెచ్చిపెడుతుంది. అలసిపో మిత్రమా, తప్పులేదు. అలాగే ఆగిపో, తప్పులేదు. కానీ ముగిసిపోకు, ఎప్పుడూ ముగిసిపోకు. జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు, కానీ దారి తెలుస్తుంది. నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు నువ్వు సృష్టించుకునే కొత్త మార్గం జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప అనుభవం అవుతుందని మర్చిపోకు. ఇంకా సమయం ఉందిలే అని సమయమే చెప్పినా కూడా నమ్మకు. మనసుకి కూడా అంత శక్తి అనేది ఉండదు. ఒకే బాధని ఎక్కువ రోజులు మోసేంత ఎవరు నిన్ను నమ్మనప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. ఆ తర్వాత వచ్చే విజయం ఎంత గొప్పగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. ప్రయత్నించి చూడు. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, కానీ నీళ్లలో ఈదే వారి మాటలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బ్రతకగలం, కానీ లేదంటే మరణిస్తాం. లేదా ఈ సమాజం మధ్య బ్రతకాలి అంటే ఇంకా చాలా విద్యలే తెలిసి ఉండాలి కదా. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకోగలమేమో, కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకోవడం చాలా కష్టం కాదంటారా. కురుక్షేత్రం తప్పదు అనుకున్నప్పుడు కాలక్షేపం పనికిరాదు. నిర్ణయించుకున్నాక ఇక నిమిషం కూడా వృధా చేయకూడదు. ఏదైనా మొదలు పెట్టడానికి యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే ఇక ముగించడానికి నిన్ను నువ్వు ఎంత సిద్ధం చేసుకోవాలో అర్థం చేసుకో. ఎవరో లేకుండా బ్రతకలేను, రాకుంటే గెలవలేను అన్నీ ఎప్పటికీ అనుకోకు. నీ నీడ కూడా తోడు రాని చోట నీది కాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి చూపించాల్సిందే. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని. వెలితిగా ఎన్ని రోజులు ఉంటుంది? మనము వేచి చూద్దాం. వెలుగు రాకుండా పోతుందా మన జీవితాల్లో? ఖచ్చితంగా వస్తుంది. ఆ వెలుగు వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలి, అంతే తేడా. వెలిసిన జీవితం వెళ్ళిపోదా? కోల్పోయినప్పుడు కాదు, ఎప్పుడు కూడా కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మన మంచికే అని. గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి. పిలిస్తే రాని వాళ్ళే పిలుపు రాలేదని ఏడ్చే రోజు కూడా తప్పకుండా వస్తుంది. కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి. మరి విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళాలి. బాధలనేవి ఎప్పుడు కూడా అందమైన భవిష్యత్తు కోసం హృదయం మోసే ఆభరణాలని ఎప్పటికీ మర్చిపోవద్దు. కొన్ని బాధలు తట్టుకోలేనంతగా బాధ పెడుతూ ఉంటాయి. కొన్ని రోజులు గడిచేంత వరకు, కేవలం కొన్ని రోజులు మాత్రమే. కొందరు దూరం అయ్యాక జీవితం పైన ఆశ చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ అలాంటి శక్తి ఎవ్వరికీ, అలాగే దేనికి కూడా ఉండదని కాలం ఖచ్చితంగా నిరూపిస్తుంది. ఎందుకంటే కాలం కన్నా శక్తివంతమైనది మరేదీ ఉండదు కాబట్టి. మనసు బాగోలేనప్పుడు మన మౌనమే సమాధానం కావాలి. మౌనం గొప్ప సంగీతం అవుతుంది.
ఒంటరితనాన్ని ఎదుర్కొనే తీరులోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే బతుకు మార్చే దారి దాగి ఉంటుందని తెలుసుకోండి. బాధ రగిలి రగిలి ఏదో ఒక రోజుగా కసిగా మారుతుంది. ఆ మార్పు మనిషి యొక్క జీవితాన్నే మార్చివేస్తుంది. ఆ మార్పుని జీర్ణించుకోవడం ఏ శత్రువు వల్ల కూడా కాదు. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది, కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు వేసే ఒక్కొక్క అడుగే కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది. నమ్మకంతో ఉండాలి, అంతే. మిత్రమా, ధ్యానం చేస్తే కూడా కలగని మనశ్శాంతి కొందరిని పట్టించుకోకపోతే కలుగుతుంది. దుప్పట్లో కన్నీటితో దగ్గరైపోతే గెలుపు చప్పట్ల శబ్దం వినగలవా? మరెందుకని? ధైర్యంగా ఉండు. ఏది జరిగినా కూడా ధైర్యం మాత్రం వదలకు. జీవితం సజావుగా సాగుతున్నప్పుడు కదా, సమస్యలతో ఊగుతున్నప్పుడే నీ యొక్క సామర్థ్యం ఏంటో బయట పెడుతుంది. ఒక 5,000 అప్పుగా తీసుకుంటే తిరిగి 6,000 కట్టాలి. మళ్ళీ ఆ 6,000 కోసం 6గురిని అడగాలి. నిజమే, కొన్నిసార్లు అప్పు తప్పదు. మరి తీసుకొని తీరిస్తే సరే, కొనసాగిస్తేనే జీవితం చేజారిపోతుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది. అదే గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. అవును మిత్రమా, నేర్చుకోవటం మర్చిపోనంత వరకు జీవితాన్ని మార్చుకునే అవకాశం అలాగే మీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకొని ముందుకెళ్ళండి. నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ఉండాలి. మరి ఇక అందరూ కూడా ఎప్పుడు ఏది సాధించాలన్నా మనోధైర్యం ముఖ్యమని తెలుసుకోండి. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.